నమస్కారం ఆదాబ్ హైదరాబాద్ న్యూస్కి స్వాగతం. ఈరోజు హెడ్లైన్స్. వైఎస్ కలను నెరవేరుస్తా, కాంగ్రెస్లో చేరిన వైఎస్ షర్మిల. రాహుల్ సమక్షంలో కండువా కప్పిన ఖర్గే. కాంగ్రెస్ అతిపెద్ద సెక్యులర్ పార్టీ అన్న షర్మిల. పార్టీ ఆదేశిస్తే అండమాన్ వెళ్లమన్నా వెళతా, తండ్రి వైఎస్ అడుగుజాడల్లో నడుస్తానని ప్రకటన. రాహుల్ గాంధీని ప్రధానిగా చూడాలన్నదే కోరిక. లైన్ క్లియర్. ఎట్టకేలకు కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ. హైకోర్టు ఉత్తర్వులతో తొలగిన అడ్డంకి. ఉద్యోగాల భర్తీ ఆదేశాలతో అభ్యర్థులలో ఆనందం. నియామక ప్రక్రియపై గతంలో సింగిల్ బెంచ్ స్టే. తీర్పును పక్కన పెట్టిన ద్విసభ్య ధర్మాసనం. 4 వారాలలో ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశం. చర్చలు సఫలం. అద్దె బస్సుల ఓనర్లతో ఆర్టీసీ ఎండీ భేటీ. నేటి నుంచి యథావిధిగా బస్సులు. సమస్యల పరిష్కారానికి కమిటీ వేస్తాం. ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వెల్లడి. 29న ఎమ్మెల్సీ ఎన్నిక. 2 ఎమ్మెల్సీల స్థానాలకు ఎలక్షన్స్. ఈ నెల 11న ఎన్నికల నోటిఫికేషన్. షెడ్యూల్ విడుదల చేసిన ఎన్నికల సంఘం. కాళేశ్వరంలో బీజేపీ వాటా నిరూపించాలి. సిబిఐ విచారణ ఎందుకు కోరడం లేదు. అభయహస్తం దరఖాస్తుల పేరుతో టైంపాస్. రాహుల్ను ప్రధాని ఛాన్స్ లేదు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి. అధికారం కోల్పోవడంతో ఉక్కిరిబిక్కిరి. తప్పును కప్పిపుచ్చుకునేందుకు నిందలు. దళిత ముఖ్యమంత్రి 3 ఎకరాల హామీలు ఏమయ్యాయి? 10 ఏళ్ల పాటు తెలంగాణను అప్పుల కుప్పగా చేశారు. అధికారంలోకి రాగానే 2 హామీలు అమలు. ఫ్రీ బస్సుతో మహిళల్లో ఆనందం. కాళేశ్వరంపై న్యాయ విచారణకు ఆదేశించాం. బీఆర్ఎస్ నేతలే డబుల్ 420లు. మీడియా సమావేశంలో మంత్రులు శ్రీధర్ బాబు, సీతక్క. అవినీతి వసూళ్లలో ఇన్స్టాల్మెంట్ స్కీమ్. గొర్రెల యూనిట్ల కేటాయింపులో లబ్ధిదారులను బకరాలను చేస్తున్న అసిస్టెంట్ డైరెక్టర్లు. బరి తెగించిన అధికారి బాబు బేరి. కరప్షన్లో ఈయన సరి. డైరెక్టర్కి చెల్లించాలంటూ వసూలు. అంత స్తోమత లేదన్నా వదలని పిశాచం. లబోదిబోమంటున్న బాధితుడు గంటా నాగిరెడ్డి. నాగిరెడ్డి నుంచి 40 లక్షలు కాజేసిన బాబు బేరి. పశు వైద్య మరియు పశు సంవర్ధక శాఖలో జరిగిన అవినీతి. కాంగ్రెస్ ప్రభుత్వం సమగ్రంగా విచారించాలంటున్న రైతులు. రికార్డు స్థాయిలో గోధుమల దిగుబడి. వివరాలు వెల్లడించిన కేంద్ర ప్రభుత్వం. కేసీఆర్ను పరామర్శించిన ఏపీ సీఎం వైఎస్ జగన్. 45 నిమిషాల పాటు కేసీఆర్తో జగన్ చర్చలు.